యాక్చువల్ ప్రైస్ 1,52,565, షోరూమ్ నుంచి 6,600 రూపీస్ డిస్కౌంట్ ఉంది. ఓకే. అండ్ 1,45,965కే 100 వస్తాయి. ఓకే. యాక్చువల్లీ ఫ్లిప్కార్ట్లో ఆ వెహికల్ని బై చేస్తే నాకు ఒక 8,000 to 10,000 రూపీస్ అయితే డిస్కౌంట్ వస్తుందని చూపిస్తుంది. అందుకోసమే 1,15,000 రూపాయలు చూపిస్తుంది కదా ఎక్స్ షోరూమ్ ప్రైస్, మనకి 1,06,500 రూపాయలకే ఈ వెహికల్ అయితే వచ్చేస్తుంది. ప్రజెంట్ అయితే కాచిగూడ దగ్గరగా ఉండే బజాజ్ షోరూమ్కి అయితే వచ్చాను. సిద్ధి వినాయక బజాజ్ షోరూమ్. ఇందు లోపలికి వెళ్ళి వెహికల్స్ అయితే చూద్దాం. మనకి ఏ వెహికల్ నచ్చితే ఆ వెహికల్ తీసుకుందాము. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అది పల్సర్ N160 ఉంది కదా, ఆ వెహికల్ చూద్దాం అనుకుంటున్నాం. పల్సర్ N160లో 4 వేరియంట్స్ ఉంటాయి. 4 వేరియంట్స్. ఓకే. యాక్చువల్లీ వచ్చేసి N160 సింగిల్ సీట్ సింగిల్ ఛానల్ ఉంటుంది. ఓకే. N160 సింగిల్ సీట్ డ్యూయల్ ఛానల్ ఉంటుంది. ఓకే. అండ్ సింగిల్ సీట్ వల్ల లాభం లేదంటే సింగిల్ సీట్ వస్తుంది అండ్ డ్యూయల్ ఛానల్ ABS కూడా వస్తాయి. ఓకే. అండ్ మైలేజ్ కూడా బెస్ట్ ఇస్తుంది. ఎంత వస్తుంది బ్రో మైలేజ్ అది? ఇది N160 అన్న. ఇదేనా N160 సింగిల్ సీట్ సింగిల్ ఛానల్. ఓకే. ఇందులో డ్యూయల్ ఛానల్ కూడా ఉంటుంది, కావాలంటే కింద ఉంది చూసుకోవచ్చు మనం. ఓకే. అండ్ ఇది వైట్ కలర్. మైలేజ్ వచ్చేసి 40 నుంచి 45 వస్తాయి. ఓకే. అండ్ సింగిల్ సీట్ ఫుల్ డిజిటల్ మీటర్ వెహికల్తోనే వస్తాయి. ఓకే. డిజిటల్ మీటర్ అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. ఫోన్ కాల్స్ వస్తున్నాయని చూపిస్తాయి. ఇందులో మనకి కలర్స్ ఏమైనా ఉంటాయా? కలర్స్ అవైలబుల్ ఉన్నాయన్న. వైట్ కలర్ ఉంది అండ్ బ్లాక్ కలర్ కూడా అవైలబుల్ ఉన్నాయి కలర్స్లో కూడా మా దగ్గర. ఓకే. అండ్ లేడీస్ ఫుట్ రెస్ట్ కూడా వస్తాయి. లేడీస్ ఫుట్ రెస్ట్ కూడా. ఇది అండర్ వీల్ ఎగ్జాస్ట్? అవును, అండర్ వీల్ ఎగ్జాస్టెడ్ ఉంటుంది. ది బెస్ట్ బ్యాలెన్సింగ్ కోసం. ఓకే. యాక్చువల్లీ నేను బైక్ ట్యాక్సీ కోసం అనుకుంటున్నాను బ్రో. బైక్ ట్యాక్సీ కూడా యూజ్ చేయొచ్చు అన్న ఇది వెహికల్. అవునా? అవును, యూజ్ చేయొచ్చు. ఎందుకంటే మనకు స్పోర్టీ లుక్ కూడా వస్తాయి అండ్ మైలేజ్ కూడా బెస్ట్ ఇస్తుంది మనకు. యాక్చువల్లీ పల్సర్ 150 తీసుకోవాలా, పల్సర్ అదే N160 తీసుకోవాలని కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఈ రెండింటికి నాకు కొటేషన్ ఇస్తారా? నేను వేసిస్తాను. అంటే బెస్ట్ ఏది? అది బెస్టా ఇది బెస్టా? N160 కూడా తీసుకోవచ్చు అండి, ఎందుకంటే సింగిల్ సీట్ స్పోర్టివ్ లుక్ కూడా వస్తాయి. N160 కూడా ప్రిఫర్ చేయొచ్చు. మీకు 2 కొటేషన్స్ చెప్తాను, మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. ఇందులో మనకి అడ్వాంటేజ్ డబుల్ డిస్క్, డబుల్ ABS, డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది అండ్ డబుల్ డిస్క్ ఉంటాయి. ఓకే. ABS ద్వారా సేఫ్టీ ఫుల్ ఉంటుంది. సో చూసారు కదా, నా ప్రయారిటీ బైక్ ట్యాక్సీ కోసం వాడదాము అని చెప్పి నేనైతే ఒక వెహికల్ చూస్తాను. యాక్చువల్లీ N160 అని ఫిక్స్ అయ్యాను. చూద్దాం, పల్సర్ 150 కూడా ఉంది కదా, దాని కొటేషన్ కూడా తీసుకుంటాను. ఏ వెహికల్ తక్కువ ప్రైస్కి వస్తుందో ఆ వెహికల్ అయితే తీసుకున్నాను. నా ప్రయారిటీ కొంచెం మైలేజ్ బాగా వచ్చి ఉండాలి, అట్ ది సేమ్ టైం లుక్స్ వైజ్ కూడా బాగుండాలి. ఇంకొక మెయిన్ ప్రయారిటీ ఏంటంటే డబల్ డిస్క్, 2 డిస్కులు ఉండాలి, అట్ ది సేమ్ టైం ABS ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి. అలాగే ఈ వెహికల్ క్లచ్ కూడా చాలా బాగుంది భయ్యా, స్మూత్ ఉంటుంది. స్మూత్ ఉంది, అది స్మూత్ ఉంటుంది. బటర్ క్లచ్ స్లిప్పర్ క్లచ్ ఏమో తెలియదు కానీ క్లచ్ మాత్రం అదిరిపోయింది, చాలా స్మూత్ ఉంది. ఫీచర్స్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి. LED లైట్స్తోనే వస్తాయి. డిజిటల్ మీటర్, USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది అవైలబుల్ మనకు. ఓకే. USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది ఫోన్కి. ఓకే. మనం ఛార్జింగ్ పెట్టుకోనికి అన్ని విధాలుగా ఫుల్ సేఫ్టీతో వస్తుంది వెహికల్. ఈ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ చెప్పండి బ్రో. ఇస్తాను, ఇక్కడ 2 కూర్చొని మనం మాట్లాడుతున్నాం. బ్రో నా మెయిన్ కాన్సెప్ట్ నేను ఈ వెహికల్ని బైక్ ట్యాక్సీకి వాడదామనే ఉద్దేశంతో తీసుకున్నాను. ఎందుకంటే నా దగ్గర ఓలా స్కూటర్ ఉంది బ్రో, రేంజ్ సరిపోవట్లా. ఈ వెహికల్ మైలేజ్ యూట్యూబ్లో చూశాను 50-55 వస్తుంది అంటున్నారు. అవునన్నా, రావచ్చు. ఎందుకంటే ఈ వెహికల్ ఫస్ట్ స్టార్టింగ్ మైలేజ్ వచ్చేసి 40 నుంచి 45 వరకు వస్తుంది. సో ఫస్ట్ సర్వీసింగ్ అట్లా కాగానే మీకు ఆయిల్ లూబ్రికెంట్స్ అన్ని ఫ్రీ అయిన తర్వాత మీ స్పీడ్ని బట్టి 40 నుంచి 40-50 అట్లా వెళ్తే అరౌండ్ మీకు 50-55 వరకు కూడా రావచ్చు. అంటే డిపెండ్స్ ఆన్ డ్రైవింగ్ పర్ఫార్మెన్స్. డిపెండ్స్ ఆన్ డ్రైవింగ్. ఓకే. ఎలా డ్రైవ్ చేస్తున్నాం అట్ ది సేమ్ టైం 2 సర్వీసులు అవ్వాలి. ఎందుకంటే అన్ని ఫ్రీ అయినాక 45 నుంచి 50 వరకు ఈజీలీ కూడా రావచ్చు ఈ వెహికల్. ఓకే. నాకు అడిషనల్ ఒక నీట్ కొటేషన్ ఇవ్వండి బ్రో, నేను చేసుకుంటాను. ఓకే అన్న, ఇది N160 సింగిల్ సీట్ డ్యూయల్ ఛానల్. ఓకే. ఎక్స్ షోరూమ్ ప్రైస్ 15% లైఫ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ ఇవన్నీ కలిపి ఈ ప్రైస్ వస్తాయి. ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎంత పడుతుంది? 1,15,900. ఓకే. ఎక్స్ షోరూమ్ ప్రైస్ అండ్ లైఫ్ ట్యాక్స్, యాక్సెసరీస్, ఇన్సూరెన్స్ అన్నీ కలిపి 100 ప్రైస్ వస్తాయి. యాక్చువల్ ప్రైస్ 1,52,565, షోరూమ్ నుంచి 6,600 రూపీస్ డిస్కౌంట్ ఉంది. ఓకే. అండ్ 1,45,965కే 100 వస్తాయి. ఓకే. అండ్ వేరే వెహికల్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఓకే. సిటీ 110X, ప్లాటినా 100 అన్ని మైలేజెస్ వెహికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. పల్సర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ ఆ వెహికల్స్ కూడా కావాలనుకుంటే వీటి పైన కూడా డిస్కౌంట్ ఉంది. ఓకే. సో అది కూడా ప్రిఫర్ చేయొచ్చు మీరు. ఓకే.
సార్ యాక్చువల్లీ GST 2.0 వచ్చినప్పటి నుంచి వెహికల్ ప్రైస్ తక్కువైందని చెప్పారు కదా, మరి ఈ వెహికల్కి ఏమైనా ప్రైస్ తక్కువైందా? అవును, GST వచ్చినప్పటి నుంచి మీ ఈ వెహికల్ పైన కూడా ప్రైజెస్ అనేవి డౌన్ అయినాయి. కావాలంటే చూసుకోవచ్చు. ఇది ఓకే N160 10 ఛానల్ సింగిల్ సీట్. యాక్చువల్ ఫస్ట్ ఇంత ఉండే 1,64,055 రూపీస్ ఉంది. ఓకే ఇప్పుడు GST తగ్గినాక ఇంత వచ్చింది. ఓకే 152 అంటే అరౌండ్ 18,000 రూపీస్ బెనిఫిట్ యాడ్ అయింది మనకి. బెనిఫిట్ యాడ్ అయింది. ఓకే యాక్చువల్లీ వీళ్ళు ఏమని చెప్పారంటే, అంటే వీళ్ళని కాదు, నేను ముందు నుంచే డిసైడ్ అయ్యాను షోరూమ్కి వచ్చి ఒకసారి ప్రైస్ చూద్దాము, ప్రైస్ ఎలా ఉంది అని చెప్పేసి. ఎందుకంటే ఇదే వెహికల్ ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా వీళ్ళు సేల్స్ అయితే ఉన్నాయి. నా దగ్గర క్రెడిట్ కార్డ్స్ అయితే ఉంది, దాని త్రూ తీసుకుంటే అక్కడ కొంచెం డిస్కౌంట్స్, అడిషనల్గా డిస్కౌంట్స్ అయితే వస్తున్నాయి. అందుకోసమే ఇంటికి వెళ్ళి డిసైడ్ అవుతాను ఇక్కడ తీసుకోవాలా లేకుంటే ఫ్లిప్కార్ట్లో అమౌంట్ పే చేసి ఇక్కడ వెహికల్ డెలివరీ తీసుకోవాలనేది. ఆ ప్రాసెస్ ఏంటని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇది వీళ్ళు ఇచ్చిన ప్రైస్ కొటేషన్. నేనేం చెప్తానంటే, ఒక వెహికల్ తీసుకున్నారంటే పర్టికులర్గా ఒకే షోరూమ్ని విజిట్ చేయకుండా ఒక 4-5 షోరూమ్కి విజిట్ చేయండి. ఏ షోరూంలో తక్కువ ప్రైస్కి మీకు వెహికల్ ఇస్తున్నారో ఆ షోరూమ్కి వెళ్ళి వెహికల్ తీసుకోండి. అంతే కదా బ్రో? ఒకవేళ పల్సర్ 150 తీసుకుంటే ఎంత కొటేషన్ వద్దు చెప్పేయండి. పల్సర్ 150 సింగిల్ డిస్క్ వచ్చేసి ఈ ప్రైస్ అన్న. పల్సర్ 150 సింగిల్ డిస్క్ అప్గ్రేడ్ వర్షన్ యాక్చువల్ ప్రైస్ 1,37,714. 6,600 రూపీస్ డిస్కౌంట్ చేసి 1,31,114కి ఆన్ రోడ్. 1,31,000 1,31,114కి ఆన్ రోడ్. మైలేజ్ ఎంత వస్తుంది ఆ వెహికల్? మైలేజ్ వచ్చేసి 45 నుంచి 50 వరకు వస్తుంది. 45 సేమ్. ఓకే ఓకే. ఎంత పే చేయాలి? లో డౌన్ పేమెంట్ అంతే? లో డౌన్ పేమెంట్ అంటే 20 రావచ్చు, 15 రావచ్చు, డిపెండ్స్ ఆన్ సివిల్ స్కోర్. ఇచ్చేస్తాను. ఫైనాన్స్ వాళ్ళు కూడా అవైలబుల్ ఉన్నారు. ఒకవేళ కావాలనుకుంటే ఫైనాన్స్ వాళ్ళ దగ్గర పిలిపిస్తాను, వాళ్ళతో మాట్లాడాను. ఓకేనా? సో మనది వచ్చేసి బజాజ్ ఫైనాన్స్. మనకు వచ్చేసి వెహికల్ కాస్ట్ ఏదైతే ఉందో ఆఫ్టర్ దానికి మీరు చేసే డౌన్ పేమెంట్ తర్వాత వస్తుందో దానికి మనం ఫైనాన్స్ చేస్తాం. 30,000 చేయాలి. బేసిక్ అయితే మనకి 15,000 స్టార్టింగ్ ఉంటుంది. 15, 20, 30 మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో మాకు ఎట్లా ఉంటుందంటే డిపెండ్ ఆన్ యువర్ సివిల్, ప్రీవియస్ లోన్స్, ట్రాన్సాక్షన్ అవన్నీ చెక్ చేసుకొని మీకు చెప్తాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్న వెహికల్ వచ్చేసి వెహికల్ ప్రైస్ 1,45,965 ఉంది, మైనస్ 30,000. ఓకేనా? దీనికి మేము ఛార్జెస్ యాడ్ చేసుకుని డైరెక్ట్ 24 మంత్స్ చెప్తాను ఫస్ట్ స్టార్టింగ్ మీకు 9.95%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 9.95 × 2. నార్మల్గా అయితే మనకి 8లో కూడా వస్తాయి కదా? 8లో కూడా వస్తుంది. అది మీరు పేమెంట్ కొంచెం డౌన్ పేమెంట్ ఎక్కువ చేసుకుంటే ఫండింగ్ అనేది తక్కువ వచ్చి మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిక్రీజ్ అవుతుంది. మళ్ళీ టెన్యూర్ పెంచే కొద్దీ కలిపి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మీరు టెన్యూర్ 2 years, 2.5, 3 years అలా పెంచుకుంటే పోయే కొద్దీ మీకు ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంటుంది. ఓకే. సో మీరు ఎక్కడ టెన్యూర్ తక్కువ పెట్టుకుని కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు, అలా మీకు బెనిఫిట్ అలా ఉంటుంది. సో మనం బేసిక్గా 24 మంత్స్ తీసుకుంటే వచ్చేసి మీకు ఈఎంఐ 6,500 వస్తుంది. సో అయితే ఫస్ట్ మీరు 24 మంత్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే. 9.95 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లోనే 6,500 పర్ మంత్ ఇంటూ 24 months 1,56,000 ఇస్తుంది. ప్లస్ మీరు డౌన్ పేమెంట్ అది ఇస్తున్నారు 30,000 వస్తుంది. మీకు ఓవరాల్ వెహికల్ 1,86,000 పడుతుంది. మైనస్ వెహికల్ ప్రైస్ ఎంత మీకు 1,45,965, 40,000 ఎక్స్ట్రా పడుతుంది మీకు 2 years అంటే 40,000 వస్తుంది. అంటే పర్ ఇయర్ మీకు 20,000 వస్తుంది ఎక్స్ట్రా. అంటే పర్ మంత్ కి కట్టాల్సిన ఈఎంఐ 6,500 2 years కి. ఓకే. ఓకేనా? మీకు ఎక్స్ట్రా అయితే 40,000 పడుతుంది దాని మీద. ఓకే. అంటే 2 lakh అయిపోతుంది అప్పుడు వెహికల్ ప్రైస్. 1,80,000 పడుతుంది, చెక్ చేసాం కదా, 1,80,000 వస్తుంది. ఓకే. 30 months పెడితే మీకు ఎంత 6 months గ్యాప్ కాబట్టి దీనికి 5,000 ఎక్స్ట్రా వస్తుంది. 5 సేమ్ 550. మీ టెన్యూర్ పెరిగే కొద్దీ ఇంట్రెస్ట్ ఎక్కువ పెరుగుతుంటుంది, ఛార్జెస్ కూడా ఇట్లా వస్తుంటుంది మీకు. చూసారు కదా, వెహికల్ తీసుకోవాలనుకుంటే మనం కొంత డౌన్ పేమెంట్ పెట్టేసి మిగతా అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఈఎంఐ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఇప్పుడు నాతో మాట్లాడుతుంది బజాజ్ ఫైనాన్స్. సో నేను 30,000 రూపీస్ డౌన్ పేమెంట్ పెట్టి మిగతా అమౌంట్ వచ్చేసరికి ఈఎంఐలో కన్వర్ట్ చేసుకుందాము అనుకున్నా. ఇక్కడ చూడండి 24 మంత్స్కి పర్ మంత్కి 6,500 రూపీస్ పడుతుంది. అట్ ది సేమ్ టైం ఈ 2 yearsకి మనకి 40,000 రూపీస్ ఇంట్రెస్ట్ అమౌంట్ అయితే పడుతుంది. ఒకవేళ మీ దగ్గర మనీ ఉన్నాయనుకుంటే మీరు మొత్తం ఒకేసారి పే చేసి తీసుకోండి. ఒకవేళ మనీ లేదు అనుకుంటే ఆబ్వియస్గా మనం ఈఎంఐకి అయితే వెళ్ళాలి. సరే బ్రో, ఓకే డన్. థ్యాంక్ యూ బ్రో. 2 hours later. ఇంతకు ముందు అయితే బజాజ్ షోరూమ్ని అయితే విజిట్ చేశాను. అంతకంటే ముందు హోండా షోరూమ్కి వెళ్ళాను, షైన్ చూశాను, SP 160 చూశాను, టీవీఎస్ షోరూమ్కి వెళ్ళి రైడర్ కూడా చూశాను. ఆ వెహికల్స్ అన్నిటితో కంపేర్ చేస్తే పల్సర్ నుంచి వచ్చిన N160 వెహికల్ అయితే నాకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అని అయితే అనుకుంటున్నాను. కొటేషన్ తీసుకున్న 1,46,000 రూపాయలు అయితే ఇచ్చారు. ఆన్ రోడ్ ప్రైస్ 1,46,000 రూపాయలకి వాళ్ళు ఆ వెహికల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. నేను ఒకసారి ఫ్లిప్కార్ట్, అమెజాన్ కూడా
వెళ్ళి చెక్ చేశాను ఇందులో ఎంత చూపిస్తుంది అనేది. యాక్చువల్లీ ఫ్లిప్కార్ట్లో ఆ వెహికల్ని బై చేస్తే నాకు ఒక 8,000 to 10,000 రూపీస్ అయితే డిస్కౌంట్ వస్తుందని చూపిస్తుంది. అందుకోసమే ఈ పల్సర్ N160 నేనైతే ఫ్లిప్కార్ట్లో బై చేస్తున్నాను. ఫర్ ద ఫస్ట్ టైం ఫ్లిప్కార్ట్లో బై చేస్తున్నా నేనైతే. ఇప్పటివరకు ఏ వెహికల్ కూడా ఫ్లిప్కార్ట్లో బై చేయలేదు. ఈ ఫ్లిప్కార్ట్లో వెహికల్స్ని ఎలా బై చేయాలో కూడా చెప్తాను. జస్ట్ ఎలా బై చేయాలో మాత్రమే చెప్తాను. మీకు ఇష్టం ఉంటే మీకు వెహికల్ ఎక్కడ తక్కువ రేట్కి వస్తుందో అక్కడికి వెళ్ళి మీరు బుక్ చేసుకోండి. నేను చెప్పాననేసి ఫ్లిప్కార్ట్లో బుక్ చేయకండి. మీరు ఫ్లిప్కార్ట్లో వెహికల్ బుక్ చేసేటప్పుడు కూడా ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దీని గురించి తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాతనే వెహికల్ బుక్ చేయండి. నేను ఫ్లిప్కార్ట్లో వెహికల్ అయితే బుక్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే ఈ ఫ్లిప్కార్ట్లో వెహికల్ బుక్ చేస్తే నాకు అరౌండ్ 8,000 నుంచి 10,000 రూపీస్ వరకు అయితే డిస్కౌంట్ వస్తుంది. ఆ డిస్కౌంట్ ఎందుకు వదులుకోవాలని చెప్పి ఫ్లిప్కార్ట్లో బుక్ చేస్తున్నాను. ప్రాసెస్ అంతా క్లియర్గా మీకైతే చెప్తాను. ఫ్లిప్కార్ట్లో ఎక్కువగా ఆఫర్స్ ఇస్తే ఫ్లిప్కార్ట్లో బై చేయండి. అమెజాన్లో ఎక్కువగా ఆఫర్స్ ఇస్తే అమెజాన్లో బై చేయండి. నేనైతే ఫ్లిప్కార్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ సెర్చ్ బార్లో N160 సెర్చ్ చేయగానే N160 బైక్ ప్రైజ్ అని వచ్చేసింది. దీనిపైన ట్యాప్ చేయండి. చాలా వేరియంట్స్ అయితే చూపిస్తూ ఉంటుంది. ఇందులో మీకు ఏ వేరియంట్ కావాలో ఆ వేరియంట్ సెలెక్ట్ చేసుకోండి. నాకు పల్సర్ N160 ట్విన్ డిస్క్ అలాగే సింగిల్ సీట్లోనే కావాలి. దీనిపైన ట్యాప్ చేసిన ఇక్కడ కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, కలర్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ చూడండి ఈ వెహికల్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 1,15,900 రూపాయలు అయితే చూపిస్తుంది. ఒకవేళ మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంటే అరౌండ్ 8,500 రూపీస్ వరకు అడిషనల్ డిస్కౌంట్ అయితే వస్తుంది. క్రెడిట్ కార్డ్ లేదు యూపీఐ త్రూ చేద్దాం అనుకుంటే 4,500 రూపీస్ అయితే డిస్కౌంట్ చూపిస్తుంది. చూడండి ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ బ్యాంక్ దీనిపైన ట్యాప్ చేస్తున్నా. ఇది సెలెక్ట్ చేసుకుంటే 8,500 అంటే 1,15,000 రూపాయలు చూపిస్తుంది కదా ఎక్స్ షోరూమ్ ప్రైస్. మనకి 1,06,500 రూపాయలకే ఈ వెహికల్ అయితే వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా మనం ఇక్కడే యాడ్ చేసుకోవచ్చు. ఆకో ఇన్సూరెన్స్ చూపిస్తుంది చూడండి 8,900 అంటే జిఎస్టీతో కలిపి 9,000 రూపాయలు అయితే యాడ్ అవుతుంది. అలాగే ఇక్కడ మనకి 0 డిప్రిసియేషన్ దీన్ని యాడ్ చేసుకోండి. అలాగే వెహికల్ పైన డ్యామేజ్ ఇవన్నీ ఒకసారి చదువుకోండి. చదువుకున్న తర్వాత మీకు ఏ ఆప్షన్స్ కావాలో యాడ్ ఆన్స్ అయితే చేసుకోండి. ఓకేనా. ఇక్కడ ఇన్సూరెన్స్లో కూడా మనకి 3,000 రూపాయలు అయితే సేవ్ అవుతుంది. ఎలా అంటారా, ఇదే ఇన్సూరెన్స్ మీరు షోరూంలో బుక్ చేసుకుంటే అదే పల్సర్ N160కి ఇన్సూరెన్స్ అమౌంట్ అని చెప్పి మన దగ్గర 12,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. బట్ ఇక్కడ ఇండివిజువల్గా తీసుకోవడం వల్ల 9,000కి వచ్చేస్తుంది. అంటే అరౌండ్ ఒక 3,000 రూపాయలు మనకి మిగిలినట్టే కదా. సో ఇన్సూరెన్స్ కూడా నేను ఇక్కడే యాడ్ చేసుకున్నా. వెహికల్ బుక్ చేసేదానికంటే ముందు మీరు ఈ వెహికల్ని ఎక్కడ పిక్ చేయాలనుకున్నారు, ఏ షోరూమ్ని సెలెక్ట్ చేయాలనుకున్నారు అది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. విమ్ మోర్ డీలర్స్ దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేస్తే హైదరాబాద్లో ఎన్ని డీలర్స్ ఉన్నాయో అవన్నీ మీకు చూపిస్తుంది. హైదరాబాద్ అయితే హైదరాబాద్, మీరు ఏ సిటీ నుంచి వెహికల్ బుక్ చేయాలనుకున్నారో ఆ నియర్ బై ఉన్న డీలర్స్ మొత్తం ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఆ షోరూమ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఈ వెహికల్కి సంబంధించిన ఏదైనా డౌట్ ఉంటే ఫ్లిప్కార్ట్ మీకు అయితే సపోర్ట్ చేస్తుంది. గెట్ పార్ట్నర్ ఎక్స్పర్ట్ దీనిపైన ట్యాప్ చేసి మీరు కాల్ చేసి మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే వెహికల్ బుక్ చేద్దాం. ఇక్కడ బై నౌ అని కనిపిస్తుందా, దీనిపైన ట్యాప్ చేయండి. యాజ్ యూజువల్గా మీరు ఏ ప్రోడక్ట్ ఎలా బై చేయాలో అలాగే బై చేస్తూ ఉంటారు. ఫ్లిప్కార్ట్లో నార్మల్గా మీరు ఎప్పుడు బుక్ చేసుకునే వాళ్ళు కదా అలాగా. ఇక్కడ కంటిన్యూ కనిపిస్తుందా, దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఫైనల్ అమౌంట్ కనిపిస్తుంది 1,25,000 రూపాయలని. ఇక్కడ ఆఫర్ అనేది ఇంకా అప్లికేబుల్ కాలేదు. పేమెంట్ కంటిన్యూ పైన ట్యాప్ చేసి మీరు మీ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే అప్పుడు మనకి ఆ ఆఫర్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఓకేనా. సక్సెస్ఫుల్గా పల్సర్ N160 అయితే నేను బుక్ చేసుకున్నా. యాక్చువల్లీ ఈ వెహికల్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద నాకు 4,500 రూపీస్ డిస్కౌంట్ అయితే వచ్చింది. నేను యూజ్ చేసింది క్రెడిట్ కార్డు, ఈఎంఐలో పర్చేస్ చేశాను. మీరు ఈఎంఐలోనే పర్చేస్ చేసుకోవచ్చు, నెట్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా. టోటల్గా నేను 1,11,400 రూపాయలు పే చేశాను వెహికల్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద. డిస్కౌంట్ అన్ని తీసేసి తర్వాత 9,000 రూపాయలు ఇన్సూరెన్స్ అమౌంట్ అయితే పే చేసిన. వన్స్ అమౌంట్ పే చేసిన తర్వాత మీకు ఈ విధమైన ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది, వెహికల్ బుకింగ్ అయిపోయినట్టు. ఇన్సూరెన్స్ మనం ఇక్కడే ఇన్సూరెన్స్కి సంబంధించిన ఒక లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేయండి. మీ ఆధార్ కార్డ్ లేదా మీ పాన్ కార్డ్ ఇచ్చేసి ఇన్సూరెన్స్ అనేది యాక్టివేట్ చేయించుకోండి. వన్స్ వెహికల్ డెలివరీకి వెళ్తారు కదా, వెహికల్ని మొత్తం కండిషన్ చెక్ చేసుకోండి. ఒకవేళ ఆ వెహికల్ ఓకే అనుకుంటే ఆ వెహికల్ ఇంజన్ నెంబర్, చేసిస్ నెంబర్ ఇన్సూరెన్స్లో మనం అప్డేట్ చేస్తే ఇన్సూరెన్స్ కాపీ అయితే వచ్చేస్తుంది. దేన్ని పట్టుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి మనం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది మీకు క్లియర్గా ఈ లెక్క అయితే చెప్తాను. వెహికల్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద మనకు కొంత డిస్కౌంట్ వచ్చింది. మనం 1,11,000 రూపాయలకి వెహికల్ అయితే బై చేసాం. దాంతోపాటుగా ఇన్సూరెన్స్కి 9,000 అయితే పే చేసాం. అంటే 1,19,000 అయితే పే చేసాం. అట్ ది సేమ్ టైం లైఫ్ ట్యాక్స్ అయితే పే చేయాలి కదా, 15% అంటే 17,000 రూపాయలు అయితే 17,500 వస్తుంది దగ్గర. ఈ 17,500 వచ్చేసరికి మనం షోరూంలో వాళ్ళకి డీలర్కి అయితే పే చేయాలి. అడిషనల్గా టీఆర్ ఛార్జ్ చేస్తారనుకుంటే 1,000 రూపీస్ అంతా.
1,37,500 రూపాయలకి ఈ వెహికల్ మనం తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఎక్స్ట్రా యాక్సరీస్ కావాలంటే ఎక్స్ట్రా మనం పే చేసుకోవచ్చు. అది ఎంత అనేది మనకు తెలీదు, షోరూమ్కి వెళ్తే వాళ్ళు చెప్తారు. ఈ ఎక్స్ట్రా యాక్సరీస్ అనేది మీకు ఇష్టం ఉంటే వేయించుకుంటారు, లేకపోతే లేదు. మనకి ఓవరాల్గా 1,37,500 రూపాయలకి ఈ వెహికల్ అయితే వచ్చేస్తుంది. ఆన్లైన్లో పర్చేస్ చేసాం కాబట్టి అక్కడికి ఇక్కడికి 10,000 రూపాయలు అయితే తేడా ఉంది. యాక్చువల్లీ షోరూమ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళని చెప్పారు 1,46,000 రూపాయలు అయితే చెప్పారు ఆన్ రోడ్ ప్రైస్. మనకి 1,37,000కే ఇక్కడైతే వచ్చేసింది. అంటే దగ్గర నాకు 10,000 రూపాయలు అయితే డిస్కౌంట్ అయితే వచ్చింది. మనం ఆల్రెడీ వెహికల్ బుక్ చేసాం కాబట్టి డీలర్షిప్ నుంచి కాల్ వస్తుంది. అప్పటిదాకా వెయిట్ చేద్దాం. వన్స్ కాల్ వచ్చిన తర్వాత షోరూమ్కి వెళ్ళి వెహికల్ చూద్దాం. వెహికల్ చూసేటప్పుడు ఇన్స్పెక్షన్ చేయండి, ఎక్కడ డ్యామేజ్ ఉన్నదా ఏంటి అనేది. అంతా ఓకే అనుకుంటే వెహికల్ డెలివరీకి అయితే తీసుకోండి. డీలర్షిప్ నుంచి కాల్ వచ్చిన తర్వాత షోరూమ్కి అయితే వెళ్దాం. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం. అన్న ఈ మొత్తం టీఆర్ డాక్యుమెంట్స్ ఆర్టీఓకి సంబంధించిన మొత్తము ఓకే. ఇవి డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళి ఆర్టీఓలో సబ్మిట్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఓకే. ఇందులో టీఆర్ నెంబర్తో పాటు అన్ని డాక్యుమెంట్స్ వచ్చినాయి. ఒకవేళ రిజిస్ట్రేషన్ అప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే మాకు కాల్ చేయండి, ఓకే, మేము మీకు గైడ్ చేస్తామన్న. సరే అన్న, థ్యాంక్ యూ. మొత్తము టీఆర్ సంబంధించిన డాక్యుమెంట్స్. ఓకే ఓకేనా? ఓకే ఓకే. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న. హ్యాపీ జర్నీ అండ్ సేఫ్ జర్నీ. ఓకే, థ్యాంక్ యూ. సో ఎప్పటి నుంచి చూస్తున్న వెహికల్ అయితే వచ్చేసింది. అన్లిమిటెడ్ బ్లాగ్స్, ఇక ఇక్కడ నుంచి నేను అన్ని బ్లాగ్స్ చేస్తాను. వెహికల్ ఎలా ఉందో చూడండి, వెహికల్ బాగుందా లేదా, అసలు నేను పర్ఫెక్ట్ వెహికల్ సెలెక్ట్ చేసుకున్నానా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి, కుదిరితే హైప్ ఇవ్వండి. ఓకేనా? ఫ్లిప్కార్ట్లో వెహికల్ బుక్ చేసుకున్న నెక్స్ట్ రోజు నాకైతే ఈ షోరూమ్ నుండి కాల్ వచ్చింది. కాల్ చేయగానే నేను షోరూమ్కి అయితే వచ్చాను. పల్సర్ N160లో చాలా వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఆ వెహికల్స్ అన్నీ చూపించారు. అన్ని విధాలుగా నేను చెక్ చేసుకున్నా, ఇన్స్పెక్షన్ చేసుకున్నా. వెహికల్ మొత్తం నాకు సూటబుల్ అని అనిపించింది. వెహికల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రజెంట్ మనం ఉంటున్న అడ్రస్, ఆధార్ ప్రూఫ్, పాన్ ప్రూఫ్, ఈ కొన్ని ప్రూఫ్స్ అయితే ఇవ్వాలి. ఈ వెహికల్ రిజిస్ట్రేషన్ చేయడం కోసం అన్ని ప్రూఫ్స్ ఇచ్చాను. నేను వెహికల్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. పల్సర్ N160 సింగిల్ సీట్ డ్యూయల్ ఛానల్ ABS వెహికల్. ఈ వెహికల్ నాకైతే పర్ఫెక్ట్ గా యూజ్ అవుతుందని ఈ వెహికల్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఎందుకంటే ఫ్యామిలీ పరంగా అట్ ది సేమ్ టైం బైక్ టాక్సీకి కూడా యూజ్ అవుతుంది. మన సబ్స్క్రైబర్స్ లో చాలా మంది పల్సర్ N160 తీసుకోండి అని చెప్పారు. ఇంకొంతమంది షైన్ చెప్పారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వెహికల్ అయితే చెప్పారు. బట్ కంఫర్టబుల్ విషయానికి వస్తే నాకు ఈ వెహికల్ పర్ఫెక్ట్ అని అనిపించింది. ఈ వెహికల్ ఎందుకు కొన్నాను అనే దానికి రీజన్స్ అయితే తర్వాత చెప్తాను. సో ఎప్పటి నుంచో ఇష్టపడుతున్న వెహికల్ అయితే వచ్చేసింది చూడండి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ బ్రో. హ్యాపీ సేఫ్ జర్నీ. మొత్తానికి వెహికల్ అయితే ఇంటికి తీసుకుని వెళ్ళిపోదాం. ఈ వెహికలే ఎందుకు సెలెక్ట్ చేశాను అనే రీజన్ చెప్తాను. అలాగే ఈ వెహికల్ బైక్ ట్యాక్సీకి యూజ్ అవుతుందా లేదని చెప్తాను. అలాగే ఈ వెహికల్ మీరు తీసుకుంటే ఈఎంఐ కాస్ట్ ఎంత పడుతుంది, వీటి గురించి కూడా క్లియర్గా ఇంకొక వీడియో అయితే చేస్తాను. అలాగే ఇప్పుడు వెహికల్ కొత్తది కాబట్టి టెంపుల్కి తీసుకెళ్ళి పూజ చేపిస్తాను. ఆ వీడియో మొత్తం మీకైతే చూపించను, ఎందుకంటే ఇప్పటికే వీడియో బాగా లెంత్ అయింది కాబట్టి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూస్తూ ఉండండి.